ఆంధ్ర కార్యక్రమంలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే వారి ఎంతటి వారైనా సరే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటుంది మా ప్రభుత్వం అని తెలిపారు. ఆడుదాం ఆంధ్రాలో ప్రజాప్రతినిధులు అధికారులు అవినీతికి పాల్పడినట్లు నిరూపణ అయిన వారిని కటకటాల పాలు చేసేదానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఏపీ రవాణా శాఖ యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఏఐఎస్ఎఫ్ 89వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. చివరి రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన విద్యార్థులకు ట్రోఫీలు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేలా కార్యక్రమాలను నిర్వహించారు. ఏఎస్ఎఫ్ సంఘం నాయకులను ఆయన అభినందించారు. అదే విధంగా వైసీపీ పాలనలో విద్యార్థుల పేరుతో తీసుకువచ్చిన ఆడుదాం ఆంధ్రాలో అధికంగా అవినీతి జరిగిందని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిపై విచారణ కూడా మొదలు పెట్టడం జరిగిందన్నారు. అవినీతికి పాల్పడిన వారిని కటకటాల పాలు చేయడమే కాకుండా మెక్కిన సొమ్మును కూడా కక్కిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలో ఏఎస్ఎఫ్ 89వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడం జరిగింది. దానికి ఇక్కడికి విచ్చేసి ఇక్కడున్న బాలబాలికలతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేయలేనివి కూడా కొన్ని స్వచ్ఛందంగా కొన్ని సంస్థల ముందుకొచ్చి స్పోర్ట్స్ మీట్లు అయితేనే స్పోర్ట్స్కి సంబంధించిన గేమ్స్కి సంబంధించిన విషయాల్లో చొరవ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న దాతలకు ప్రోత్సహిస్తున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా శాప్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా గత ప్రభుత్వంలో సుమారు 130 కోట్ల రూపాయలతో 45 రోజుల కార్యక్రమం చేపట్టి కేవలం అంగు ఆర్భాటాల కోసం వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు అలాగే వాళ్ళ వెనకాల ఉన్న చెంచాల కోసం రాష్ట్ర ఖజానాను లూటీ చేసి రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థులకు సంబంధించిన డబ్బులను ఆ రోజు వైసీపీ వాళ్ళు ఆడుదాం ఆంధ్ర పేరుతో కాజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కొక్కటి ఆ లీలలు బయటికి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్రాలో ఎవరైతే ఖజానాను లూటీ చేశారో వాళ్ళందరినీ రోడ్డుపైకి తెచ్చేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రోజు రోజుకు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి లీలలన్నీ. ముఖ్యంగా ఆ రోజు అధికారంలో ఉండి అక్కడ రాజకీయంగా అలాగే ఉద్యోగస్తులుగా ఉండి కొందరు తొత్తులు ఈ డబ్బులు కాజేయడం జరిగింది. తప్పకుండా తేలితే మాత్రం అందరినీ కటకటాల పాలు చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.